నమః శివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః కాళరాత్ర్యై తథాంబాయై ఇంద్రాణ్యై తే నమో నమః సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమో నమః పృథివ్యాం యా స్థితా పృథ్వ్యా న జ్ఞాతా పృథివీం చ యా మాయాయాం యా స్థితా జ్ఞాతా మాయయా న చ తామజాం. నీవు మంగళస్వరూపిణివి. నీవు ఉన్న చోట శుభం తప్ప అశుభం ఉండదు. అటువంటి నీకు నమస్కారం. నీవుంటే జీవులకు పుష్టి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. నీవు భగవతివి, అన్ని లోకాలకి ఏలికవి, అన్ని లోకాలని పరిపాలించే తల్లివి. రుద్రపత్నిగా ఉంటావు, విష్ణుపత్నిగా మహాలక్ష్మిగా ఉంటావు, ఇంద్రపత్ని శచిగా ఉంటావు, కాళరాత్రిగా ఉంటావు, అంబగా ఉంటావు, సిద్ధివి, బుద్ధివి, వృద్ధివి, వైష్ణవివి. అటువంటి నీకు నమస్కారం. ఈ భూమి రూపంలో ఉంటూ వసుధ అనే పేరుతో మా అందరికీ ప్రాణం ఇస్తూ మమ్మల్ని నిలబెడుతున్నావు. అనేక ధాతువులు, ఈ భూమిలో చాలా ధాతువులు ఉంటాయి. వసు శబ్దమునకు బంగారం అని అర్థం. బంగారం మొదలుకొని ఎన్ని ధాతువులు ఉన్నాయండి భూలో, అవన్నీ ఇస్తోంది అమ్మ. అవన్నిటినీ తనలో పెట్టుకున్నది. అందుకే అమ్మకి ప్రత్యేకంగా వసుంధర వసుధ అని పేరన్నమాట. రాగి, వెండి, తగరం, శేషం, ఇనుము వంటి ఎన్ని ధాతువులు, ఎన్ని గనులు, ఎన్ని రత్నములు ఉన్నాయో ఇందులోంచి బంగారం వంటి సంపదలు వస్తున్నాయి. ఈ భూమిలో నుంచి రకరకాల బీజములు, గోధుమలు, వరి వంటి పంటలు వస్తున్నాయి. జీవులు వస్తున్నాయి, మొక్కలు వస్తున్నాయి, పళ్ళు వస్తున్నాయి, తీగలు వస్తున్నాయి, పుష్పాలు వస్తున్నాయి, మూలికలు వస్తున్నాయి, జలం వస్తోంది. ఇవన్నీ కలిస్తే వసు అని పిలువబడతాయి. వీటన్నిటినీ పెట్టుకున్న తల్లి కనుక వసుధ. అటువంటి వసుధాస్వరూపిడికి నీకు నమస్కారం. మాలో ఉంటావు, బయట ఉంటావు, మమ్మల్ని రక్షిస్తావు. మా దుఃఖం తొలగించి దుష్ట సంహారం చేసి కాపాడు.